జై శ్రీమన్నారాయణ. మనకి మన హిందువులందరికీ కూడా మన యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి రామరాజ్యం రావాలి అని. అంటే మనకు శాస్త్రాలు వేదాలు ఎన్నో చెప్పి ఉన్నాయి. రామాయణాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటాం. ధర్మో విగ్రహవాన్ రామ అంటే ధర్మానికి నిలువెత్తు రూపం రామచంద్రమూర్తి. అటువంటి మూర్తి అయోధ్యను పాలించినప్పుడు నిత్య పుష్పాహ నిత్య ఫలాహ అంటే ప్రతిరోజు కూడా చెట్లకు ఏ ఏ కాలాల్లో ఏ ఏ పూలు పూయాలి, ఏ ఏ పండ్లు పండాలని వర్షాలు సకాలంలో పడి ఆ పండ్లు పడి సస్యశ్యామలంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వనాలంతా కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు. అందుకని మనకి ఇప్పుడు మన నానుల్లో కూడా రామరాజ్యం రావాలి అని అంటూ ఉంటారు. అటువంటి గొప్పనైనటువంటి రామరాజ్యం మనకి అయోధ్యలో ఈ మన ఈ నెల 22వ తారీఖున దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవం జరిగి అక్కడ స్వామి బాలరాముడిగా కొలువై ఉండబోతున్నాడు. అయితే ప్రధానంగా మనకి ఈ సనాతన సాంప్రదాయంలో మనం ప్రతి చిన్నదానికి కూడా ముహూర్తం చూసుకోవటం మనకు అలవాటు. కానీ అంటే దానిలో ఆంతర్యం ఏంటంటే ముహూర్తం అంటే ఉండేటువంటి గ్రహగతులను బట్టి ఆ గ్రహాలన్నిటి కూడా మంచి స్థానంలో ఉండేటప్పుడు మనం ఏదైనా పని ప్రారంభించినట్లయితే మనకి మంచి జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. మరి దానికి కూడా బలం చెబుతుంది. ఏది చేయాలన్నా కూడా తారాబలం చంద్రబలం అనేటువంటి 2 బలాలు ఉంటేనే ఆ యొక్క వ్యవస్థ అనేటువంటిది గట్టిగా ఉంటుంది అని చెబుతూ ఉంటుంది శాస్త్రం. అందులో భాగంగానే మనకి ఈ యొక్క 22వ తారీఖున భవ్యమైనటువంటి రామ మందిర బాలరామ ప్రతిష్టా మహోత్సవం అయోధ్యలో జరగబోతుంది. ఈ ముహూర్తం సుమారుగా 12 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై 12 గంటల 30 నిమిషాల 12 సెకండ్లు సుమారుగా 84 సెకండ్ల పాటు గొప్పనైన ముహూర్తం. అది ఆ యొక్క ఉత్తరాది సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళంతా కూడా కాశీలో ఉండేటువంటి పండితులంతా కూడా గణనలు చేసి పెట్టినటువంటి ముహూర్తం. మరి ఈ ముహూర్తం ద్వారా ఏంటి అంటే ఈ ముహూర్తం రాజ్యానాం పట్టాభిషేకం అంటే రాజులకి పట్టాభిషేకానికి గొప్పనైన ముహూర్తంగా మనకి శాస్త్రం చెప్పబడుతుంది. ఎందుకంటే అది అభిజిల్ లగ్నం. అభిజిల్ లగ్నంలో వచ్చేటువంటి ముహూర్తం కాబట్టి అది గొప్పనైన ముహూర్తం. దాన్ని గణన చేయగా కేవలం 84 సెకండ్లు మాత్రం ఆ యొక్క ముహూర్తానికి ప్రాముఖ్యత వచ్చి పడింది. మరి ఆ ముహూర్తంలో రామచంద్రస్వామి ప్రతిష్ఠ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ ముహూర్తం అనేటువంటిది అరుదుగా వచ్చేటువంటి ముహూర్తం. ఆ ముహూర్తం మనకి గణన చేసినా కూడా మరి ఆ రామచంద్ర స్వామి రామరాజ్యాన్ని అందించాలని ఆ ముహూర్తానికి ఆయన అక్కడ కొలువు ఉండాలని సంకల్పం చేసినట్టుగా ఆ ముహూర్తాన్ని మనకి ఖరారు చేయడం జరిగింది. ఆ ముహూర్తం ఏంటంటే మనకు 84 సెకండ్ల ముహూర్తం. ఆ ముహూర్తంలో ఆ సూర్యుడు చంద్రుడు తారాగతులన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా ఒక గతిలోకి వచ్చి అభిజిల్ లగ్నంలో రామచంద్రమూర్తి భవ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవం. ఆ సమయానికి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందుగా 1 గంట సేపు మనకు జరగాల్సినటువంటి ఆ షోడశ కళా న్యాసాది పూజలన్నీ కూడా ఆ సాంప్రదాయంలో జరిగి ఆ యొక్క భవ్యమైనటువంటి మూర్తి ప్రతిష్టా మహోత్సవాన్ని జరుగుతుంది. ప్రధానంగా శాస్త్రంలో ఈ ముహూర్తానికి ఏం చెబుతున్నారంటే రాజాగ్ని చోర భయ నివృత్తి అంటే రాజభయం, చోరభయం, అగ్నిభయం, జ్వరభయం ఇట్లాంటి భయాలన్నీ కూడా పోయేటువంటి గొప్పనైన ముహూర్తంగా నిర్దేశింపబడింది. కాబట్టి ఆ యొక్క ముహూర్తానికి చాలా గొప్పనైనటువంటి బలం ఉంది అని శాస్త్రం చెబుతుంది. ఆ ముహూర్తంలో రాజులు పట్టాభిషేకం చేసిన, ప్రతిష్టాది మహోత్సవాలు జరిపిన, లేదంటే ఇంకేదైనా కార్యక్రమాలు జరిపిన ఆ ముహూర్తానికి ఉన్నటువంటి గొప్ప చేత, ఆ ముహూర్తానికి ఉన్నటువంటి బలం చేత, ఆ ముహూర్తానికి ఉన్నటువంటి గ్రహాల యొక్క గొప్పనైనటువంటి అనుకూలమైనటువంటి శక్తి చేత దాని యొక్క పవిత్రత అనేటువంటిది మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకి అది సంకల్పం చేసుకున్న తర్వాత మనకుండేటువంటి ఒక రకమైనటువంటి రామరాజ్యం ఎలాగైతే ఉంటుందో సస్యశ్యామలం అట్లాంటి ఒకమైన గొప్పనైనటువంటి ఫలితాలను మనం చూసే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టా మహోత్సవం అయిన తర్వాత బాలరాముడు రామచంద్రస్వామి సాక్షాత్తు ఈ యొక్క రాజ్యాన్నంతా పరిపాలిస్తాడు అని మనకి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి అటువంటి చాలా గొప్పనైనటువంటి ముహూర్తంగా అది చెప్పబడింది. ఆ పండితులంతా కూడా నిర్దేశించబడారు. కాబట్టి 22వ తారీఖున జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవములో
మనమందరం కూడా ఇక్కడి నుంచే మనమందరం కూడా ఆ యొక్క రామచంద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవాన్ని చూడడానికి మనకి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఆ రామచంద్రస్వామికి కొన్ని కోట్ల వేల సార్లు రామజపంతో జపించినటువంటి భవ్యమైనటువంటి తీర్థాక్షతలన్నీ కూడా దేశమంతా కూడా పంపించడం జరిగింది. అవన్నీ కూడా భక్తులందరికీ అంటే ప్రతిష్ఠ కాకముందే రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ముందుగానే రామచంద్రస్వామి అయోధ్య నుంచి మనందరికీ పంపించడం జరిగింది. అది మొదలుగా మరి ఆ రోజున అందరూ కూడా రామనామాన్ని జపిస్తూ ఆ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సేవించుకోవటం చాలా గొప్పనైనటువంటి పుణ్యప్రదం. అయితే అయోధ్యలో రామచంద్రస్వామి ఆ పట్టాభిషేకం జరిగేటువంటి సమయానికి మనందరం లేకపోయినప్పటికీ ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా అప్పుడు రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో మనం చూడలేదు కాబట్టి ఈ యొక్క ముహూర్త బలం చేత బాలరాముడి యొక్క అనుగ్రహం చేత మనం ఈ రామరాజ్యాన్ని చూసేటువంటి అవకాశం ఆ రామచంద్రమూర్తే మనకి ప్రత్యక్షంగా కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ ముహూర్తానికి ఉన్నటువంటి గొప్పతనం చేత ఆ ప్రతిష్ఠా మహోత్సవం అంతా కూడా శుభంగా జరిగి మనందరికీ కూడా గొప్పనైనటువంటి ఫలితాలు ఆ రామచంద్రమూర్తి ఇస్తాడు అని కాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ.